హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ర్యాండమ్ వీడియో స్పాట్. మీ దగ్గర నుంచి వస్తున్న స్పందనకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నా కథ సిరీస్లో భాగంగా నేను నాకు అందిన ఒక కథను మీతో పంచుకుంటున్నాను. ఇది ఒక కల్పిత కథ, కానీ ఈ కథ ఫ్లోని మీరు విన్న తర్వాత మీరు ఇది నిజంగానే జరిగిన కథనా అని మీ మనసును ఎంతో హత్తుకునే విధంగా ఉంటుంది. సో ఈ కథను పంపించిన వారు రాష్మి గున్నంపల్లి. సో వారి యొక్క మనసులో ఉన్న ఆలోచనలను అలాగే కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ కథనైతే రాయడం జరిగింది. ఈ కథకు శీర్షిక వచ్చేసి ఆడపిల్ల. ఈ కథ ఒక క్వశ్చన్తో మొదలవుతుంది. ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న మీమ్ లాగానే ఉంటుంది, కానీ ఈ కథ లోతుల్లోకి వెళ్తే మీకు ఇంకా ప్రస్ఫుటంగా దీని యొక్క లోతు అనేది అర్థమవుతుంది. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకు అంటారు అంటే ఆడపిల్ల కాబట్టి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశంలో అసలు ఆడపిల్లకి స్వాతంత్రం వచ్చిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను వెంటాడే కొన్ని ప్రశ్నలు, చిక్కులు ఇప్పటికీ నాకు సమాధానం దొరకనివి. అవి నా 8వ తరగతి వేసవి సెలవులు. స్కూల్ ఉన్నప్పుడు టీచర్లు ఇచ్చిన హోంవర్క్ చేసిన తర్వాత కాస్త సమయం స్నేహితులతో ఆడుకుంటాను. కానీ వేసవి సెలవుల్లో హోంవర్క్ కూడా పక్కన పెట్టి టైం తెలియకుండా నిద్రాహారాలు మానేసి ఆటలతో సమయాన్ని గడుపుతాం. కానీ ఈసారి వేసవి సెలవుల్లో మా నాన్నగారికి సెలవులు దొరికాయి అని అన్నవరం 10 రోజులు ట్రిప్కి వెళ్ళాం. మేము తిరిగి వచ్చేసరికి మా జట్టులో సరిత అక్క లేదు. అదేమిటి అని అడిగితే అక్కకు పెళ్లి కుదిరింది అని వాళ్ళ అమ్మ చెప్పడంతో మేమందరం ఆశ్చర్యపోయాం. అందరికీ మొదటి గురువు అమ్మా నాన్నలు, 2వ గురువు స్కూల్లో ఉపాధ్యాయులు అయితే మాకు 3వ గురువు మా సరిత అక్క. మాతో ఎంతో కలివిడిగా ఉండి కలిసిపోయి తాను చదువు నుండి రిలాక్స్ అవుతూ మాతో ఆటలలో ఆడడమే మమేకం అవడమే కాక పై చదువుల గురించి ఎంతో బాగా మాకు వివరించి చెప్పేది. తాను ఇంజనీరింగ్ చేయాలని, రాకెట్ సైన్స్ ఆస్ట్రోనాట్ అవ్వాలని చాలా కోరిక. కానీ తను ఇంటర్ కూడా పూర్తి చేయకుండా పెళ్లి అంటున్నారు అని ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఉదయం 8:30 సమయానికి మా అమ్మ నన్ను, మా చెల్లిని టిఫిన్కి పిలిచింది. సరే అని ఇడ్లీ తింటూ మా అమ్మను అడిగితే మంచి సంబంధం వచ్చిందని, చేస్తున్నారని చెప్పింది. కానీ అక్కకు 18 ఏళ్ళు కూడా వయసు నిండలేదుగా అని అడిగితే పెళ్లి కొడుకు వాళ్ళకి పర్వాలేదంట అని చెప్పింది. ఇడ్లీ తినడం ఆలస్యం మా చెల్లి ఆడుకోవడానికి పరుగు తీసింది. నేను వెళ్ళబోతే మా అమ్మ ఆపి వీధి చివరి దుకాణంలో 1/2 కిలో బెల్లం తీసుకురా అని డబ్బులు చేతిలో పెట్టింది. నేను బయలుదేరి వెళ్తుంటే మా ఇంటి పక్కన ఉండే లక్ష్మి ఆంటీ ఎదురు వచ్చింది అని మా అమ్మ 5 నిమిషాలు ఆగి వెళ్ళమంది. ఎందుకంటే ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఆమె భర్త 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆమె నుదిటిన బొట్టు ఉండదు. ఒక తెల్ల చీర కట్టుకుని గాజులు, పూలు వంటి అలంకారాలు లేకుండా ఉంటుంది. పేరంటానికి ఆమెను పిలవరు. కానీ ఆమెకి చదువు అంటే చాలా ఇష్టమని నాకు సరిత అక్క ద్వారా తెలిసింది. నా తలలో ఎన్నో ప్రశ్నలు తారాడుతున్నాయి. నాకు వీటికి సమాధానం చెప్పే వాళ్ళు ఒక్కరే, అది మా నాన్నగారు. ఎప్పుడు ఇంకొంచెం సేపు ఆడుకోవాలనుకునే నేను మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందా, నాన్న ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఆట మీద ధ్యాస వదిలేసి నాన్న బండి సౌండ్ వినగానే వీధి చివరికి పరుగులు తీసి నాన్న బండి ఎక్కి ఇంటికి వచ్చా. నాన్న కాళ్ళు చేతులు కడుగుతూ ఉంటే తన ఫైల్స్ లోపల పెట్టి నాన్నతో పాటు భోజనానికి కూర్చున్నా. నాన్న తింటం మొదలు పెట్టగానే నా ప్రశ్నలకి యుద్ధ భూమిలో యుద్ధం ప్రకటించిన వెంటనే సైనికులు ఎంత వేగంగా శత్రువుల మీద దాడి చేస్తారో అంతే వేగంగా అడిగేశారు. మా నాన్న సామరస్యంగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. సరిత అక్కకు 18 సంవత్సరాలు అని ఆధార్ కార్డు రాయించారు. పెళ్లైన తర్వాత వాళ్ళ అత్తింటి వాళ్ళు తాను ఎంతవరకు చదువుకుంటాను అంటే అంతవరకు చదివిస్తాను అన్నారంట అని చెప్పారు. లక్ష్మి ఆంటీ అసలు ఎందుకు ఎదురు రాకూడదు? ఆడపిల్ల అంటేనే ఇంటికి మహాలక్ష్మితో సమానం అని నన్ను లేదా చెల్లిని రోజు ఎదురు రమ్మంటావుగా నాన్న
అని నేను అడిగితే నాన్న ఇలా సమాధానం ఇచ్చారు. ఇవన్నీ మనుషులు సృష్టించుకున్న అర్థం లేని ఆచారాలు, పద్ధతులు అని సమాధానం ఇచ్చారు. ఈలోపు మా నాన్న ఇవే నేర్పించండి ఆడపిల్లలకి అని కోపంగా కసురుకుంటూ వడ్డిస్తుంది. అది మే 21. సరిత అక్క పెళ్లి రోజు రానే వచ్చింది. ఊరంతా పెళ్లి పందిరి దగ్గర హాజరయ్యారు. ముహూర్తం 2 గంటలు ఉండంగా నేను నా స్నేహితులతో కలిసి సరిత అక్కను చూడడానికి తన గదిలోకి వెళ్ళాను. అక్కడ సరిత అక్క కనపడలేదు. చిన్నగా ఏడుపు శబ్దం మంచం మూల నుండి వినపడగా అక్కడికి వెళ్ళి చూస్తే సరిత అక్క ఏడుస్తూ కనపడింది. అది చూసిన మేము ఏమైంది అని అడిగితే తనకి పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి కొడుకు వయసులో తన మీద చాలా రెట్లు పెద్దవాడని, తాను ఈ పెళ్లి చేసుకుంటే వాళ్ళు తనని పై చదువులు చదివించడని, మరియు కొన్ని సంవత్సరాల లోపే నేను కూడా లక్ష్మి ఆంటీ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఏడవసాగింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక ఉపాయం ఆలోచించాం. నేను మొదట్లో చెప్పినట్టు రెండవ గురువు అయిన మా స్కూల్ ఉపాధ్యాయురాలు, మాకు ఎంతో ఇష్టమైన సరస్వతి టీచర్. ఆమె మాకు భౌతిక శాస్త్రం చెప్పేవారు. ఆమె పోయిన సంవత్సరం మా స్కూల్ నుండి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆమెకు ఫోన్ చేసి విషయం మొత్తం చెబితే ఆమె వద్దకు పంపించమని చెప్పారు. లక్ష్మి ఆంటీని తోడుగా ఇచ్చి ఆమెను పంపించాలని నిర్ణయించుకున్నాం. సరిత అక్క వాళ్ళ అమ్మ నాన్నలు చేయించిన బంగారం అంతా వదిలేసి తన బట్టలు, బ్యాగులు సర్దుకొని మా డిబ్బీలో డబ్బులు తీసి వాళ్ళిద్దరికీ ఇచ్చి పంపించాను. ఆ రోజుకి పెళ్లి ఇంట్లో అల్లకల్లోలమైన మరునాడు 10 గంటలకు వాళ్ళు సరస్వతి మేడం వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. 6 సంవత్సరాల తర్వాత ఒక రోజు మొత్తం దేశం మా ఊరి వంక తొంగి చూసింది. అది కేవలం 2 సామాన్య ఆడపిల్లల వలన, సరిత మరియు లక్ష్మి. సరస్వతి మేడం దగ్గర ఉన్న లక్ష్మి ఆంటీ జిరాక్స్ షాప్ లో పని చేసుకుంటూ 3 సంవత్సరాల డిగ్రీ ప్రైవేట్ గా కట్టి పూర్తి చేసింది. సరిత అక్క ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసేందుకు ఆమె ఖర్చు కొంత స్కాలర్షిప్ ద్వారా, మరికొంత లక్ష్మి ఆంటీ జిరాక్స్ షాపులో మరియు లైబ్రరీలో పనిచేసి సంపాదించి చదివింది. లైబ్రరీలో పనిచేస్తూ యూపీఎస్సీ పరీక్ష రాసింది లక్ష్మి ఆంటీ. ప్రస్తుతం సరిత అక్క ఏరోనాటికల్ సైంటిస్ట్ మరియు ఒక పెద్ద రాకెట్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. లక్ష్మి ఆంటీ యూపీఎస్సీలో 12వ ర్యాంకుతో మా ఊరికి ఉన్న జిల్లాకే కలెక్టర్ గా ఎంపికయింది. అది గురువారం. వాళ్ళిద్దరూ తిరిగి మా ఊరికి వచ్చే రోజు సాయంత్రం 5 గంటలకు పెద్దగా గాలి వీస్తూ హెలికాప్టర్ మా స్కూల్ గ్రౌండ్ లో ఆగింది. హెలికాప్టర్ నుంచి దిగి వస్తుంటే ఆనాడు ఒక భర్త చనిపోయిన స్త్రీలో ఆమెను ఎదురు వస్తేనే ఇష్టపడని మనుషులు పూల బాటలో ఆమెను ఊరిలోకి ఆహ్వానించారు. అప్పటి వరకు సరిత అక్కను గౌరీ మరియు శ్రీనివాస్ వాళ్ళ అమ్మాయి అని పిలిచేవారు. ఇప్పటి నుండి ఏరోనాటికల్ సైంటిస్ట్ సరిత తల్లిదండ్రులు అని ఊరంతా పిలవడం మొదలుపెట్టేసరికి ఆ దంపతుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రుల వారు గుర్తింపబడే మనము మన ద్వారా మన తల్లిదండ్రులు గుర్తించే స్థాయికి సరిత అక్క చేరుకుంది. నేను మొదట ఒక వాక్యం రాశాను కదా, ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారు అంటే ఆడపిల్ల కాబట్టి. మీ అందరికీ ఆడ అంటే ఏమర్థమైందో తెలియదు గాని నాకు మాత్రం ఆడ అంటే ఊహలకు అందనంతటి ఎత్తును ఎదిగి తన కలలను నిజం చేసుకొని ప్రపంచంతో కీర్తింపబడే స్థాయి అని నాకు అర్థమైంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని నేను చిన్నప్పటి నుండి వింటున్నాను. ఈ భూ ప్రపంచంలోనే అనేక వర్గాల మనుషులు కలిగిన దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ యొక్క మతం, ప్రాంతం వేరైనా ఆలోచన విధానం ఒక్కటే సరిగ్గా ఉన్న ఒక్క దశాబ్దంలో ఆ భారతదేశం అభివృద్ధి చెందిన దేశమని పిల్లలు చదువుకునేలా పుస్తకాల్లో లిఖించబడుతుంది. ఈ మార్పు రావాలి అంటే స్త్రీకి కూడా వాళ్ళ కలను నెరవేర్చుకునే స్వాతంత్రం కల్పిస్తేనే ఆ వాక్యానికి మార్చగలం. నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే అసలు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న పురుషులకు మాత్రమే వచ్చిందా? మరి స్త్రీలకు అసలు వస్తుందా? మహిళల దినోత్సవం సందర్భంగా ఎన్నో ప్రసంగాలలో నేను విన్న ఒక మాట ఏంటంటే, ఎంతో మంది స్త్రీలు చెప్పే మాట ఏంటంటే, స్త్రీ అర్ధరాత్రి నడివీధుల్లో స్వేచ్ఛగా తిరగగలిగితే స్వాతంత్రం వచ్చినట్లే అని అంటుంటారు.
కానీ అలాంటి ఒక రోజు వచ్చినా అది నిజమైన స్వాతంత్రం కాదు అని నా అభిప్రాయం. ఆడపిల్లని ఇంట్లో ఉన్నప్పుడు కూడా తన అభిప్రాయాలకు విలువనిస్తూ వాళ్ళ కలలను నెరవేర్చుకోవడానికి తన చుట్టుపక్కల వాళ్ళ సహాయం అందించిన రోజే స్త్రీకి నిజమైన స్వాతంత్రం అని నా అభిప్రాయం. ఈ కథను రాసిన రాష్మి దున్నంపల్ల గారికి ఈ కథను నాతో పంచుకుని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కథ యొక్క సారాంశం అర్థమైన వారు మీ యొక్క స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.